ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచులు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. జగన్ తొగ్లక్ పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్మగీతం పాడి ఇంటికి సాగనంపారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తుని మండలం తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలమైన కేడర్గా ఉన్నప్పటికీ 3 సార్లు కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగిందని, కానీ 1983లో వచ్చిన మెజారిటీని మరొకసారి రిపీట్ చేసి 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని అందించారని అన్నారు. హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు, మరొకవైపు జనసేన సైనికులు, వాళ్ళ లీడర్స్, మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశారు. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు, టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలా మంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు, అయినప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను. ఎంచేతంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారనేటువంటి ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ. ఎంచేతనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాల నుండి లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు నుండి ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు, కానీ జనం ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు కూడా భయపడలేదు. ఎందుకంటే చాలా మందికి అనుమానం ఉంది, భయంతో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారనేటువంటి చాలా మంది అనుకున్నారు, కానీ అది జరగలేదు. తునిలో యనమల దివ్య గెలుపునకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. 3 మండలాల్లో తుని టౌన్లో మెజారిటీ రావడం చాలా ఆనందంగా ఉందని, ప్రజాస్వామ్యంలో నాయకులు జాగ్రత్తగా లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి పరిపాలన చేయమంటే ఒక నియంత్రణ తయారయ్యాడని, నవరత్నాలు నమ్ముకొని అభివృద్ధిని విస్మరించాడని, అందుకే ప్రజలు సైలెంట్గా కూటమికి ఓట్లు వేసి తగిన బుద్ధి చెప్పారని, రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ కనుమరుగవుతుందని ఆయన తెలియజేశారు. ప్రజల చేత ఎన్నుకోబడి డిక్టేటర్గా తయారైన వాళ్ళు చాలా ఉన్నారు. నేను చాలా ఉదాహరణలు చెప్పాను మీకు కూడా. ఇటలీలో అటువంటి పరిస్థితే వచ్చింది. ముసోలిన్ ఉదాహరణకు మీకు చెప్తాను. ముసోలిన్ ఒక జర్నలిస్ట్ అయ్యిండే. అతను సామాజిక న్యాయం అని, సోషలిజం అని ప్రచారం చేసేవాడు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు. సోషలిజం అని ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాడు. ఇటలీ ప్రెసిడెంట్ అయ్యాడు.
ఇటలీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫ్యాసిజం డెవలప్ చేశాడు. అతను ఫ్యాసిస్ట్ గా మారాడు. ప్రపంచంలో ఎక్కడ ఫ్యాసిజం లేదు. ముసోలిని తయారు చేసింది అదొక పొలిటికల్ థియరీ. ఫ్యాసిజం ఫ్యాసిజం అంటే ఏం లేదు, కనిపించిన వాళ్ళు చంపేయడం, కొట్టడం, తిట్టడం, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, డిక్టేటర్ గా బిహేవ్ చేయడం, ఇవి కొన్ని సూత్రాలు ఫ్యాసిజం. అట్లా ఫ్యాసిస్ట్ గా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి కూడా. అదే ఒకసారి హిట్లర్ గురించి చెప్పాను. చాలా ఉదాహరణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పాలని, ఇంకా ఓడిపోయాడు కాబట్టి మరీ ఎక్కువ చెప్తే బాగుండదు. కానీ హిట్లర్ కూడా అంతే, నియంత. అతను కూడా మిలిటరీలో పనిచేసేవాడు. పనిచేసి మొత్తానికి ఏదో విధంగా ఫస్ట్ వరల్డ్ వార్ లో అతను గెలిచిన తర్వాత, జర్మనీ గెలిచిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి అతనే తయారు చేశాడు సెకండ్ వరల్డ్ వార్. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలుకోవాలని తయారు చేశాడు. ప్రపంచాన్ని ఏలుకోవాలని సెకండ్ వరల్డ్ వార్ డిక్లేర్ చేస్తే సెకండ్ వరల్డ్ వార్ లో దారుణంగా జర్మనీ ఓడిపోయింది. దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోతాడని తెలుసుండి బంకర్ లో మొత్తం అతని ఫ్యామిలీ, గోబెల్ అతని ప్రచార మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉండేవాడు గోబెల్. ఇతని ఫ్యామిలీ మొత్తం అంతా సూసైడ్ చేసుకున్నారు 2 బంకర్స్ లో. అంటే అందుకని అప్పుడు చాలా ఉదాహరణలు చెప్పాను. ఎప్పుడు మనిషి ఒక డిక్టేటర్ గా తయారైతే ప్రజాస్వామ్య పాలన ప్రజలకు వ్యతిరేకంగా తప్పకుండా దెబ్బతింటారు అనే సూత్రం ఆ రోజున చెప్పాను. ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్పాను. ఈయన ఎప్పుడైతే ఒక్క క్యాపిటల్ 3 క్యాపిటల్ గా చెప్పాడో అప్పుడే నేను చెప్పాను, ఈ తుగ్లక్ పరిపాలన ఇది. ఈ తుగ్లక్ పరిపాలనతో వినాశనం తప్ప ఇంకెప్పుడు సంక్షేమం జరగదు, అదేవిధంగా అభివృద్ధి జరగదని. దానికి తుగ్లక్ ఉదాహరణ చెప్పాను. తుగ్లక్ అట్లాగే ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీ అయ్యేటప్పుడు అతని ఖజానా ఖాళీ అయిపోయింది, సైనికులందరూ చనిపోయారు. అతను ఖజానా ఖాళీ అవ్వడం, సైనికులు చనిపోవడం కాదు, మొత్తం సామ్రాజ్యమే తుగ్లక్ డైనాసిటీ కొలాప్స్ అయిపోయింది. అంటే ఇవన్నీ ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి ఉదాహరణలు.